కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఘోర ఓటమిని ఎదుర్కోవడంతో సన్ రైజర్స్ పైన తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇక ఆ జట్టు కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ తీసుకున్న నిర్ణయాలు జట్టు ఓటమికి కారణాలలో నిలిచాయి. ఈడెన్ గార్డెన్ పిచ్ స్వతహాగా స్పిన్ ట్రాక్, స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంతోనే కేకేఆర్ ఏకంగా ఈ మ్యాచ్లో 3 స్పిన్నర్లతో బరిలో దిగితే సన్ రైజర్స్ జట్టు కేవలం 2 స్పిన్నర్లతో ఆడింది. అయితే ఫామ్లో లేని సిమర్జిత్ సింగ్ను జట్టులోకి తీసుకుంది. అతడి స్థానంలో రాహుల్ చార్ను తీసుకొని ఉండాల్సింది. అదేవిధంగా ఉన్న 2 స్పిన్నర్లతో కమిన్స్ పూర్తి కోటా వేయించలేదు. అసలు కమిన్స్ అలా ఎందుకు చేశాడో సమాధానం అయితే లేదు. ఇక కేకేఆర్ విషయానికి వస్తే 8 ఓవర్లను స్పిన్నర్లు వేస్తే అందులో ఏకంగా 4 వికెట్ తీశారు. వరుణ్ చక్రవర్తికి 3 పడితే నరైన్కు 1 వికెట్ పడింది. 8 ఓవర్స్లో 52 పరుగులు మాత్రం ఇచ్చారు. అయితే సన్ రైజ్ స్పిన్నర్ కూడా బాగానే రాణించారు. కమిందు మెండిస్ 1 ఓవర్ వేసి 4 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీస్తే జిషన్ అన్సారీ 3 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చి 1 వికెట్ సాధించాడు. కమిందు మెండిస్ అదేవిధంగా జిషన్ అన్సారీ యొక్క 4 ఓవర్ల కోట అనేది మిగిలి ఉంది. ఆ ఇద్దరితో 4 ఓవర్ల కోట పూర్తి చేసి ఉంటే కేకేఆర్ జట్టు 200 పరుగుల భారీ స్కోర్ అయితే చేసి ఉండేది కాదు. కమిన్స్ తీసుకున్న ఈ చెత్త నిర్ణయం వల్ల సన్ రైజ్ జట్టు ఓడిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.